అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మధ్యాహ్న భోజన కార్మికులు ఎలాంటి భోజనం పెడుతున్నారు? ఐలాపూర్ ఉన్నత పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ ఉన్నత పాఠశాలలో 200 మంది పైగా విద్యార్థులు ఉంటారు. ప్రతి 10 సంవత్సరాలుగా నేను మధ్యాహ్న భోజనం వంట చేస్తున్నా అని చెప్పి ఏజెన్సీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అమ్మ చెప్పండి, మీరు ఇక్కడ 10 సంవత్సరాల నుంచి వంట చేస్తున్నారు. మీ పేరేం పేరు? గంగమ్మని. ఎన్నేళ్ళైంది వంట ఈడ 10 సంవత్సరాలు అయ్యా. బాసర్ కాడ ఒక 18 ఏళ్ళు వేసి వచ్చిన. ఇక మాకు డబ్బులు వస్తలేవు సారు, కొడుగుట్ల పైసలు వస్తలేవు, మాకు ఇబ్బంది అవుతుంది బాగా. సిలిండర్ మీద అండం అంటే సిలిండర్కి ఏమో నెలకు వస్తే సిలిండర్ పెడతాము, అయినా ఇంటి సిలిండర్ తెచ్చి పెడుతున్నా, ఇంటిదే పొయ్యి పెడుతున్నా. మీకు ప్రభుత్వం నుంచి జీతం ఎంత వస్తుంది? 1000 రూపాయలు ఉండే మొన్న, ఇంకా 3000 చేసిండ్రు, ఇంకా డబ్బులు వల్లే 3000 చేసిండ్రు. రేవంత్ రెడ్డి సారు నమస్కారం, మీరు డబ్బులు 10,000 చేస్తా అన్నారు, ఇది వరకు మాకు 3000 జీతం చేసిర్రు, వస్తున్నాయి కదా బ్యాంకులో, పడతాయి కదా? పడతాయి, ఇంకా వల్లే పడతాయి కదా? పడతాయి. 100 మందికి అండితే ఎంత పైసలు వస్తాయి మీకు? 100 మందికా? నాకు అట్లా టోటల్ తెలియదు అన్న. నెలకు 100 మందికి భోజనం చేస్తే ఎన్ని పైసలు వస్తాయి? 3 క్లాసులు వస్తాయి మాకు, 3 క్లాసులు వస్తాయి, 6th, 7th, 8th, 9th, 10th లేదు. ఇక 5 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఇట్లా వస్తాయి. ఇవిటి 3 క్లాసులు వస్తాయి నాకు. ఇంకా 2 క్లాసులు ఏడ పెడతారు భోజనం? 2 క్లాసులకు భోజనం పెడతాం కానీ డబ్బులు రావు. ఎందుకు రావు? ఏమో ప్రభుత్వం పంపిస్తలేదు, మస్తు రోజులే, బాగా రోజులే. ప్రతి స్కూల్లో 9వ తరగతి 10వ తరగతి చదివిన పిల్లలకు కూడా వాళ్ళకు కూడా 12 రూపాయల నుంచి 15 రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. మీకు ఎందుకు రావట్లేదు? ఎందుకు అడగలేదు? ఇప్పుడైంది వచ్చు సారు, మేము మొన్న ధర్నా పోయినాము, పోతే మాకు డబ్బులు పడతలేవు. మొన్న మా ధర్నా చేస్తుండ్రట, కంప్యూటర్లో తీసుకెళ్ళినరట, మాకు ఇది వరకు రాలే. 2000 జీతం సుఖ మా కేసీఆర్ సార్ ఎత్తానడు, ఇది వరకు ఈ నెలలో ఎత్తామన్నారు. ఇక కేసీఆర్ ముఖ్యమంత్రిగా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు 3000 రూపాయలు పెంచిండు. 3000 రూపాయలు ప్రతి స్కూల్లో ప్రతి ఒక్కరికి కూడా పడుతున్నాయి. నీకు ఎందుకు రాలేదు? అడిగినవా? నేను ఓను సారు, మా ఆయన పోతాడు, నేను 3000 ఏడబడ్డా, ఇంకా ఈ సంవత్సరం ఈ నెల పడతాయట. ఇప్పుడు రాలేదు కదా, మాకు డబ్బులు ఆగిపోయినాయి కదా. మీరు మధ్యాహ్న భోజనం వండితే నెలకు పిల్లలకు వండుతున్నారు, 200 మంది పిల్లలకు వండుతారు. నెలకు ఎన్ని పైసలు వస్తాయి మీకు? గుడ్ల పైసలు, భోజనం పైసలు కలిపి ఎన్ని వస్తాయి? కలిపి అంటే ఒక పరి 15,000 చెప్తాము, ఒక పరి 20,000 ఇట్లా వస్తాయి. ఆడ ఉన్న బడ్జెట్ ఉన్నంత కొడతారు సారు, మాకు తెలియదు కదా. వారానికి ఎన్ని కోడిగుడ్లు పెడతారు? 3 కానీ 2 పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నారు? డబ్బులు వస్తలేవని పెడుతున్నాం. అంటే మీకు నెల పడగానే డబ్బులు వస్తాయి కదా? నెలకు పడతలేవు సారు. 3 నెలలకు ఒకసారి పడతాయి అనుకో, 3 నెలలకైనా మీకు గుడ్ల పైసలు అన్ని వస్తాయా రావా? వస్తాయి. మరి వచ్చినప్పుడు పెట్టానంటే రాయొద్దంటాం మేము. రాస్తారు కదా మీ సార్లు? మేము రాయ మాకు దండం రాయొద్దని చెప్పేస్తాం. మీ స్కూల్లో ప్రతిరోజు 3 గుడ్లు, ప్రతి వారంలో 3 గుడ్లు పెడతామని చెప్పి అక్కడ బోర్డులో రాసింది ఉన్నది. బోర్డులో రాసినప్పుడు ఆ గుడ్ల ప్రకారం మీరు పెడతలేరు, పెట్టని దానికి కూడా మీరు డబ్బులు వస్తున్నాయి. ఎందుకు తీసుకున్నారు మీరు డబ్బులు? ఏడొచ్చేసారు డబ్బులు రాదు అందుకు. నాకు మీరే అన్నారు 2 గుడ్లు పెడుతున్నాను. 2 పెడుతున్నాం సార్, ఇంకా డబ్బులు రాలేదని చెప్తున్నా కదా. నెల రాకుండా 2-3 నెలలకు వస్తే డబ్బులు వస్తాయి కదా, 2-3 నెలలకు సార్ మీ అకౌంట్ పడతాయి కదా. మా అకౌంట్ పడతాయి సార్. పడ్డప్పుడు ఎన్ని వేస్తాడు? ఒక 20,000 వేస్తాడు, ఒక 10,000 వేస్తాడు, ఒక 20,000 వేస్తాడు. పప్పులకు సారు నువ్వు కొంచెం అర్థం చేసుకోండి. మీరు కాదమ్మా వినండి, మేము అర్థం చేసుకునే మీ దగ్గరకు వచ్చినాము. ప్రభుత్వము ఈ నెల వేయకుండా వచ్చే నెల కూడా వేస్తుంది. 2 నెలలకో 3 నెలలకో మీకు డబ్బులు వేస్తుంది అనుకుందాం. 3 నెలలకు వచ్చినప్పుడు 3 నెలలకు ఒక నెల పైసలు వేసారు అనుకో, నెలలో ఆ రోజు వంట చేసిన అందరికి సంబంధించిన డబ్బులు నెలలో మొత్తం వస్తాయా రావా? ఇక నేను అడగా సారు, నేను అడగా ఎంత ఎట్లా చేస్తున్నావు? చేస్తున్నా. ఇంత పిల్లలు అనగానే పప్పు వేసేస్తా, సార్ వచ్చి జోకిస్తాడు, పప్పు వేస్తాము, బియ్యం ఇస్తాడు, పెడతా. అంటే సార్కు మీకేమన్నా మిలాఖాత్ ఉందా? డబ్బులు మాకు గోడు సార్కు మిలకలేదు, మాకు మిలకలేదు. మేము అడుగు హోము చెయ్యము, సంతకాలు పెడితే సుఖాలు ఏడుగా తెచ్చిస్తారు, ఆ రూమ్లకు సుఖం నేను పోను. అవునమ్మా, మీరు 3,000 రూపాయలు జీతం ప్రభుత్వం నుంచి వస్తుంది, రోజుకు ఒక 100 రూపాయలు చొప్పున పడుతుంది. ఇక్కడ 3 ఉంటున్నారు, 3 ఉండడం వల్ల మీకు ఏం మిగులుతుంది? 2 జీతాలు పడుతున్నాయి. 3 ఏడా పెట్టుకున్న ఒక మనిషిని. ఎందుకు పెట్టుకున్నావు? ఏడకని ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నావు అంటే మరి చేసిన దగ్గర అడుగుతారు. ఎందుకు అంత కష్టపడుతున్నావు అని? కష్టపడి పిల్లల కోసము. మీ పిల్లలు? మా పిల్లలు గరీబ్ పిల్లలు, నా పిల్లలే. అప్పు చేసి పెడుతున్నావా? అప్పు చేసి పెడుతున్నా. ప్రభుత్వం నీకు ఇస్తలేదా? ప్రభుత్వానికి ఇస్తలేదా? ఇప్పుడు రాలేదు సారు. రేవంత్ రెడ్డి సార్కు నమస్కారము. మాకు డబ్బులు ప్రభుత్వం నీకు డబ్బులు వస్తలేవా? డబ్బులు వస్తలేవు. మొన్నదాకా వచ్చిండే, ఇప్పుడు ఆగిపోయినాయి పైసలు. వచ్చినాక మేము పెడతాం. వచ్చేదాకా పెట్టావా? వాళ్ళు 2 అయితే పెడుతున్నా కదా. 2 పెడితే సరిపోతుందా?
పైసలు అన్న మేము ఎన్ని లక్షలు 3 లక్షలు బాగా చేసిన నేను కూలి కట్టియాలి మరి కాదు తోముడు కడుగుడు అటు జాబ వేసుడు అని వేసుడు జాబకైతే మాకు డబ్బులు ఇస్తలేరు జాబ్ అయితే మేమే వస్తున్నాము పప్పు అయితే మంచిగా వండమంటున్నారు సార్లకు మేము లాచారు నాకు లేరు వాళ్ళు నేను లేను మొత్తానికి చూసుకోవచ్చు ఇక్కడ మధ్యాహ్న భోజనాన్ని ఏదైతే కార్మికులు అయితే వంట చేసిన పరిస్థితి దీనికి అంతటికి సంబంధించి మధ్యాహ్న భోజనానికి సంబంధించి చూడొచ్చు ఈరోజు శనివారం దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఈరోజు అయితే పప్పు అండిన పరిస్థితిని చూడవచ్చు పిల్లలకు ఏదైతే 6, 7, 8 తరగతుల కోసం భోజనం అయితే వంట చేశారు ఇది పరిస్థితి మధ్యాహ్న భోజనం సంబంధించి ప్రభుత్వము 3,000 రూపాయలు వంట మనుషులకు ఇస్తుంది దాంతోపాటు ఒక విద్యార్థికి అంటే 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి విద్యార్థులకు 12 రూపాయలు 9, 10 విద్యార్థులకు 15 రూపాయలు ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధమైంది అందులో బాగా ఇస్తుంది కానీ వారంలో 3 రోజులు గుడ్డు పెట్టాలి కానీ ఆమె నోటి ద్వారా చెప్తుంది నేను వారానికి 2 గుడ్లు పెడుతున్నాను నాకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు నాకు డబ్బులు రాకపోవడం వల్లనే 2 గుడ్లు పెడుతుందని చెప్తాను అంటే ఇక్కడ పూర్తిగా అర్థమైంది ఏంటంటే ప్రభుత్వము నెల రోజులకు సంబంధించిన డబ్బులు వేసినప్పటికీ కూడా వీళ్ళు 2 గుడ్లు పెట్టడమే ప్రాధాన్యతగా సంప్రదించారు ఆమె చెప్తున్న పరిస్థితి అదే 2 గుడ్లు పెడుతున్నా మాకు డబ్బులు రావట్లేదు ప్రభుత్వం నుండి వీళ్ళు వారంకి 3 రోజుల చొప్పున గుడ్లకు డబ్బులు తీసుకున్నారు కానీ ఇక్కడ పెట్టడం లేదని ఆమె నోరి ద్వారా అర్థమైన పరిస్థితి ఇది ఉన్నత పాఠశాల ఐలాపూర్లో ఉన్నాం దీనికి సంబంధించి హెడ్ మాస్టర్ ఉన్నారు సార్ చెప్పండి ఇక్కడ మధ్యాహ్న భోజనం ఎలా ఉంది ఏంది పరిస్థితి మధ్యాహ్న భోజనం చాలా బాగుంది ఇప్పటివరకు అయితే మధ్యాహ్న భోజనం ఎలా పెడుతున్నారు ఎట్లా ఉంది ఏమేమి కర్రీస్ పెడుతున్నారు వారంలో ఏమేమి చేస్తున్నారు మెనూ ప్రకారం పెడుతున్నారు మెనూ ప్రకారమే పెడుతున్నారు అంటే వారంలో ఎన్ని కోడిగుడ్లు పెట్టాలి 3 కోడిగుడ్లు పెట్టాలి ఏం పెడుతున్నారు వీళ్ళు 3 కోడిగుడ్లు పెడుతున్నారా ఆమె నోటి ద్వారా చెప్పింది మాకు డబ్బులు రావట్లేదు ప్రభుత్వం నుండి 2 కోడిగుడ్లు పెడుతున్నాం మేము అధికారులకు కూడా చెప్పాం సార్లకు కూడా చెప్పాం మాకు సార్లు అదనంగా కూడా ఒక గుడ్డు కూడా ఇవ్వట్లేదు అని చెప్తుంది లేదు అట్లా లేదు అట్లా మేము అట్లాంటి పరిస్థితి నేను ఒప్పుకోను నోటి ద్వారా చెప్పింది 2 గుడ్లు పెడుతున్నాం 2 కోడిగుడ్లు పెట్టినప్పుడు ఒక కోడిగుడ్డు పెట్టనట్టుగా మేము రాయడం జరుగుతుంది అంటే మీరు రాయాలని నేను అడగలేదు ఇప్పుడు మీరు మెనూ ప్రకారం ఎందుకు అడగట్లేదు మీరు ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు వాళ్ళు పెట్టని రోజున మేము రాయడం లేదు దాన్ని రికార్డ్ చేయడం లేదు అంటే రికార్డు గురించి నేను మాట్లాడలేదండి హెడ్ మాస్టర్ గారు రికార్డు గురించి నేను మాట్లాడలేదు నువ్వు రికార్డ్ చేస్తున్నావా డబ్బులు తీసుకున్నావా నేను అడగలేదు నేను ప్రభుత్వము మీకు నియమ నిబంధనలు ఇచ్చింది ప్రభుత్వం మెనూ ప్రకారం భోజనం పెట్టియాలంది మీరు దీనికి అంతటికీ ఇన్ఛార్జ్ ఇక్కడ ఎందుకు మెనూ ప్రకారం గుడ్లు పెట్టడం లేదు మెనూ ప్రకారం ఎందుకు పెట్టడం లేదు ఇక్కడైతే హెడ్ మాస్టర్ అయితే తప్పించుకున్న పరిస్థితి ప్రభుత్వము పూర్తి స్థాయిలో నియమ నిబంధనల ప్రకారం మధ్యాహ్న భోజనానికి సంబంధించి మెనూ ప్రకారం పెట్టాలి అయితే ప్రభుత్వము 3,000 రూపాయలు వంట మనుషులకు ఇస్తుంది వంట మనుషులకు ఇస్తున్నప్పటికీ కూడా వీరు 2 వర్కర్లను పెట్టుకున్నారు ఆ 2 వర్కర్లను పెట్టుకుని అదనంగా అయితే డబ్బులు ఇస్తున్న పరిస్థితి కానీ మధ్యాహ్న భోజనానికి సంబంధించి మెనూ ప్రకారం వారంలో 3 కోడిగుడ్లు పెట్టాలి కానీ వంట మనిషి చెప్తుంది ఏంది మధ్యాహ్న భోజన ఏజెన్సీ చెప్పింది ఏంది 2 కోడిగుడ్లు పెడుతున్నాం అని చెప్పింది ఇక్కడ పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ పూర్తిగా ఆయననే బాధ్యత మధ్యాహ్న భోజనానికి సంబంధించి పిల్లలకు ఎలాంటి భోజనం పెట్టాలనేది పూర్తిగా ఆయన కనుసన్నలో నడుస్తుంది కానీ ఆయన చెప్తుంది 3 గుడ్లు పెడుతున్నామని చెప్తున్నారు 3 గుడ్లు కూడా పెట్టడం లేదని నిర్ధారణకు వచ్చింది అయినప్పటికీ కూడా ఇక డబ్బులన్నీ కూడా వీరు స్థానికంగా ఉండే హెడ్ మాస్టర్ కానీ దీనికి అంతటికి సంబంధించి మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఇద్దరు కలిసి మధ్యాహ్న భోజనానికి సంబంధించిన గుడ్లు పిల్లలకు పెట్టడం లేదు దీన్ని అన్నింటినీ కూడా కాజేస్తున్నారని పూర్తిగా అర్థమైన పరిస్థితి ఏదేమైనప్పటికీ ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారం భోజనం పెట్టకపోవడం దీంట్లో అందరికీ కూడా మధ్యాహ్న భోజనానికి సంబంధించి నిర్వాహకులు కూడా పూర్తి స్థాయిలో మాకు మధ్యాహ్న భోజనానికి సంబంధించి డబ్బులు నెలల తరబడి రావడం వల్ల మేము మధ్యాహ్న భోజనానికి సంబంధించి 2 గుడ్లు పెడుతున్నామని స్వయంగా ఒప్పుకుంది కానీ పాఠశాల హెడ్ మాస్టర్కి సంబంధించి పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు ఆయన మాత్రము 3 గుడ్లు పెడుతున్నామని అని చెప్పి దాట వేస్తున్న పరిస్థితి ఎందుకు ఆయన హెడ్ మాస్టర్కి సంబంధించి ఆయన సరిగా చూసుకుంటే ఇక్కడ మధ్యాహ్న భోజన నిర్వహణలో ఎలాంటి లోపాలు జరగవు కానీ ఇక్కడ మధ్యాహ్న భోజనానికి సంబంధించి హెడ్ మాస్టర్ పూర్తిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఏజెన్సీలకు సంబంధించి కానీ మధ్యాహ్న భోజనానికి సంబంధించిన పూర్తిగా నిర్వహణ బాధ్యత హెడ్ మాస్టర్ ఉంటుంది కాబట్టి దీనికి అంతటి సంబంధించి ప్రభుత్వము జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో దీనిపైన చర్యలు చేపట్టాలని చెప్పి కోరుకుందాం ఇది ఇక్కడ పరిస్థితి కేవలం అజింతో గంగారెడ్డి RTV నిజామాబాద్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది